సింహరాశి. ఈ సింహరాశిలో మఖ 1, 2, 3, 4 పాదాలు, మా, మీ, ము, మే ఈ 4 అక్షరాలు, అలాగే పుబ్బ పూర్వ ఫల్గుని అంటారు. 1, 2, 3, 4 పాదాలు, మో, ట, టి, టు ఈ 4 అక్షరాలు కలిగినటువంటి వాళ్ళు. ఉత్తర ఫల్గుని 1వ పాదం టే. ఈ అక్షరాలన్నీ కూడా వ్యవహార నామంలో కానీ జన్మనామంలో కానీ మొదటి అక్షరంగా కలిగినటువంటి వాళ్ళు, ఈ నక్షత్రాల వాళ్ళు, ఈ సమూహం అంతా కూడా సింహరాశిలోకి వస్తుంది. ఇక ఈ సింహరాశి వారికి ఆదాయం 11 పాళ్ళైతే ఖర్చు 5 పాళ్ళు కనపడుతోంది. రాజపూజ్యం 6 పాళ్ళు అయితే అవమానం 3 పాళ్ళు కనపడుతోంది. ఈ రాశి వారికి గురువు 11/8/2016 వరకు 1వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత వత్సరాంతం అంతా కూడా 2వ స్థానంలో ఉంటాడు. శని వత్సరాది నుండి 26/1/2017 వరకు 4వ స్థానంలో, ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా ఉగాది వరకు, మళ్ళీ వచ్చే ఉగాది వరకు 5వ స్థానంలో ఉంటాడు. ఇక రాహు వత్సరాంతం అంతా కూడా 1వ స్థానంలో, అలాగే కేతువు 7వ స్థానంలో ఉంటారు. ఈ విధమైనటువంటి గ్రహస్థితిని అంతా కూడా పరిశీలించి చూసినట్లయితే సంవత్సర ప్రథమార్థంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. స్థిర చరాస్తుల యొక్క అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో చాలా జాగ్రత్త పాటించాలి. మీరు గతంలో ఎప్పుడో తీసుకున్నటువంటి ఒక స్థిరాస్తి వివాదం అవటము, దాన్ని ఏదో విధంగా విక్రయించాలనేటువంటి కొందరు సలహాలు ఇవ్వటం, ఇవన్నీ కూడా జరగవచ్చు. కాస్త ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి ఆత్మసాక్షిని మనస్సాక్షిని పరిగణలోకి తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కాస్త క్రోధం కూడా పెరిగేటువంటి అవకాశం ఈ సంవత్సరం కనపడుతోంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. అంతేకాకుండా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో ఔషధ సేవనమో లేదా వైద్యుడిని సంప్రదించడమో ఇలాంటివి జరిగే అవకాశాలు ఈ సంవత్సరం కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా బీపీ, షుగర్ మొదలైన రక్త సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు బాధించే అవకాశం ఉంది. కనుక ఏ సమస్యకైనా సహజంగా స్త్రీలకు ఏర్పడేటువంటి కొన్ని గర్భ సంబంధం కానీ లేదా ఉదర సంబంధం కానీ సమస్యలు కాస్త బాధించే అవకాశం ఉంది. కనుక ఇలాంటి అన్ని విషయాల్లో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు సుమా. చిన్న విషయానికి కూడా, చిన్న సమస్యకైనా కూడా వైద్యుడిని సంప్రదించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా మీకు రావాల్సినటువంటి బకాయిలు, మీకు రావాల్సిన ధనం ఏదైతే చేతికి అందాలో అది కాస్త మిశ్రమ ఫలితంగా మీ జరిగి చేరవచ్చు. పూర్తిగా మాత్రం మీకు చేతికి అందే అవకాశాలు తక్కువగా కనపడుతున్నాయి. ఇక నిర్లక్ష్యమే, అహంభావం మాత్రం దూరంగా ఉంచండి. అదే మీకు ప్రధాన శత్రువు అనే విషయాన్ని తెలుసుకోండి. హోదాతో స్నేహాలను, అభిమానాన్ని పొందలేమని గ్రహిస్తారు. ప్రేమతో మంచి మనసుతో ముందుకెళ్లాలనే నిర్ణయాలు కూడా కొంతవరకు తీసుకుంటారు. ద్వేషించిన వారే మీ స్నేహానికై మీ ఆరాటపడడం, మీ స్నేహం కోసం వారు అర్రులు చాచడం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా పొగడ్తకు లొంగకండి. ఆ పొగడ్త స్తోత్రం చేసి స్తుతి ప్రియులుగా మారకండి అని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. మీ వ్యాపారంలో పేరు ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే రుణరూపకంగా ఇచ్చినటువంటి ధనం మాత్రం కాస్త అది మిశ్రమ ఫలితంగా మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో మీ సేవ, మీ యొక్క పటిష్టత, మీ యొక్క నైపుణ్యం ఇవన్నీ కూడా ఇతరులు ఉపయోగించుకోవడం, తద్వారా శ్రమ మీది ఫలితం మరొకరిదిగా మారే అవకాశం కూడా కనపడుతుంది. అయితే సంవత్సరం యొక్క ద్వితీయార్థంలో రాజకీయకరంగా కాస్త ఉన్నతి ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కనపడుతున్నాయి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని రుణాలు కానీ, బకాయిలు కానీ, కాంట్రాక్టులు కానీ మీకు చేతికి అందవచ్చు. సంవత్సరం యొక్క 2వ భాగంలో ఒక స్థిరాస్తి విషయంలో కొంత మీకు మేలు జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అయితే ప్రతిష్ట, పేరు కూడా ఇవి పెరుగుతాయి. కానీ సమయానికి వాటిని ఉపయోగించుకొని మీరు ఆ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోవడంలోనే కాస్త ఇబ్బందులు కానీ, నిర్లక్ష్యం కానీ, కాలయాపన మాత్రం కనబడుతుంది. అలాంటి వాటిని మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. స్త్రీ పురుషుల యొక్క స్నేహాల విషయంలో చిన్న చిన్న వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. కనుక తస్మాత్ జాగ్రత్త. అకారణ కలహాలు కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ధార్మిక క్షేత్రాల సందర్శన, ఈ దాన ధర్మాలు చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఎలర్జీ సంబంధమైనటువంటి కొన్ని సమస్యలు మీకు కానీ లేదా జీవిత భాగస్వామికి కానీ కొంత బాధించి ఏర్పడేటువంటి అవకాశం కనపడుతోంది. ఇక
రెండవ సంవత్సరం రెండవ భాగంలో ఆశించినటువంటి స్థాయికి మీరు చేరుకునేటువంటి అవకాశం కనపడుతుంది. అయితే నిర్ణయాల వల్ల కొన్ని పరిస్థితులు సమస్య మీరే సృష్టించుకొని పరిష్కారం కోసం కూడా మీరే వెతుక్కునేటువంటి అవకాశాలు కూడా ఈ సంవత్సరం కనపడుతోంది. ప్రతి విషయాన్ని కూడా సంశయాత్మకంగా చూడక కాస్త ఎదుటివారి శ్రేయోభిలాషులకు సలహాలు తీసుకొని ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులకు కాస్త ప్రథమ భాగం సామాన్యంగా ఉంది, ఎక్కువగా కృషి చేయాలి. అనవసర జాఢ్యాన్ని కాస్త విడనాడండి. ప్లానింగ్ సరిగా లేక ఇబ్బందుల పాలయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక ఉద్యోగస్తులు కూడా సాధ్యమైనంత వరకు మీ విధిని మీరు నిర్వర్తిస్తూ వెళ్ళండి. ఎక్కువగా ఆశిస్తూ విపరీతమైనటువంటి ఆశలలో వెళ్తూ అవి అందకపోయేసరికి నిరాశ పడటం కన్నా మీకు చేతికి అందిన దాంతో సంతృప్తి పడేటువంటి అలవాటు చేసుకోవాల్సిందిగా ఈ సంవత్సరం మొదటి భాగం వరకు చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. సంవత్సరం రెండవ భాగంలో మాత్రం మీకు రావాల్సిన లబ్ధి కానీ ప్రభుత్వ పరంగా కానీ యాజమాన్యపరంగా కానీ ప్రమోషన్లు కానీ అవి మీకు చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది. ధార్మిక క్షేత్రం ధార్మిక ప్రదేశాల్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక స్థానం కానీ పేరు కానీ మీకు లభించవచ్చు. ఇక రెండవ భాగంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో అశ్రద్ధ ఇవ్వడానికి రాదు. ధనము ఇలాంటి అన్నిటి విషయాల్లో కూడా ఎదుటివారికి ధనము ఇవ్వకున్నా పర్వాలేదు కానీ ఇచ్చి నిష్ఠూరం మాత్రం కాకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. అంతేకాకుండా అవివాహితులకు ద్వితీయ భాగంలో రెండవ భాగంలో వివాహ సంబంధాలు కుదరవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా దాదాపుగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. ప్రథమ భాగం అంతా కూడా మొదటి భాగం అంతా కూడా దాదాపుగా ఆగస్టు వరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రెండవ భాగంలో బృహస్పతి అనుకూలత వల్ల కొంతవరకు మేలు జరగవచ్చు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కానీ తర్వాత తొందరపడి మాటలు వేడిగా రాకుండా ఏటివారి యొక్క మనస్సును గాయపరచకుండా తగు శ్రద్ధ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైన గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా రాహు కేతు స్తోత్రాలను ఎట్టి పరిస్థితుల్లో మానకూడదు. శనేశ్వర స్తోత్రాన్ని ఖచ్చితంగా పారాయణం చేయండి. వీలైనంత వరకు ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేయడము, ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయడము ఇవి చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి.